హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అశ్వ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు చాయ్ డబ్బా వంశీ. అంటే ఆయన ఒక యూట్యూబర్ కమ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పుకోవచ్చు. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, అసలు మీరు ఇన్స్టాగ్రామ్ లో అయితే చాయ్ డబ్బా వంశీ అని ఉంది మీ పేరు. అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ ఒక టైంలో నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఏదైనా ఒక మంచి క్రేజీగా ఒక నేమ్ పెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకున్నా. మన శ్రావణ్ డైమండ్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? తెలుసు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అతను కూడా. సో నేను అతనికి కాల్ చేసి, డార్లింగ్ ఏదైనా ఒక మంచి నేమ్ చెప్పి ఇట్లా అంటే ఏదైనా చెప్తే గుర్తు పట్టేసేయాలి పేరు అని చెప్పేసి అనగానే ఫస్ట్ మనోడు ఒక 2-3 నేమ్స్ చెప్పింది అనమాట. అయితే ఆ 3 పేర్లలో నాకు ఇదే నచ్చింది, చాయ్ డబ్బా పెట్టాడు. నేను పక్కన వంశీ యాడ్ చేసుకొని నేను పెట్టుకున్నాను అనమాట. సో అట్లా ఆ ఛానల్ ఇప్పటికీ అట్లా నడుస్తుంది ఇక అది. ఓకే. అండ్ మీ మదర్ లేరు అని తెలుసు. సో అమ్మ గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? డైమండ్. యాక్చువల్లీ అమ్మ ఫస్ట్ అంటే అమ్మ నేను నా దగ్గర ఏం లేనప్పుడు మా మమ్మీ ఉంది. ఇప్పుడు నేను కొంచెం ఎదిగి కొంచెం మంచిగా ఉన్న టైంలో నా దగ్గర అన్ని ఉన్న టైంలో మా మమ్మీ లేదు. ఆమె నా సక్సెస్ చూడాలి, నేను ఎక్కడ ఉండాలని అని చాలా అనుకున్నది. కానీ అమ్మ టైం ఎక్కడ వరకు ఉందో అక్కడ ఆమె వెళ్ళిపోయింది. పైన ఆమె అవసరం ఏముందో మా అవసరాన్ని వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. అట్లా. అంటే మీరు ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను, అక్క, డాడీ. ప్రెసెంట్ అయితే. ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉంటున్నాడు, ఇంట్లోనే ఉంటాడు. సిస్టర్ జాబ్ చేస్తుంది. మ్యారీడా? లేదు, అన్మ్యారీడ్. యాక్చువల్లీ మేము మ్యారేజ్ అనుకున్నాం, ఆ టైంలోనే నాకు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. సో అలా. ఓకే. మొన్న రీసెంట్ గా మీకు యాక్సిడెంట్ అయిందని తెలుసు. సో చాలా సివియర్ గా మీకు యాక్సిడెంట్ అయింది. నేను మీ పిక్స్ వీడియోస్ కూడా చూసినాను కొన్ని. అసలు ఎందుకు అంటే అంత సీరియస్ కండిషన్ వరకు అసలు ఏమైనా ఆలోచించుకుంటా డ్రైవ్ చేసినారా? ఎందుకు అట్లా జరిగింది? ఆలోచన అంటే ఏం లేదు. యాక్చువల్లీ ఆ రోజు నైట్ కొంచెం బాగా ఆకలి అవుతుంది. టిఫిన్ కోసం నేను అప్పుడు మిడ్ నైట్ లేచా. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఉంది కదా, సరే అటు దొరుకుతా టిఫిన్ అని చెప్పేసి ఆ రూట్ లో వెళ్తున్నా. ఆపోజిట్ కారు రాంగ్ రూట్ వచ్చేసి డైరెక్ట్ కాల్ మీద ఎక్కేసింది అనమాట. డైరెక్ట్ కాల్కి వచ్చి గుద్దేస్తే నేను వెళ్ళి పిల్లర్ కొడడం. అసలు నాకు ఇక సోయలేదనమాట. అదంతా ఒక డ్రీమ్ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ 6-7 months బెడ్ రెస్ట్ లోనే ఉన్నా. చాలా సఫర్. అంటే ఇంకా ఎట్లా అంటే దగ్గర 4-5 lakhs అయిపోయినాయి. ఇంకా అది చెప్పాలంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు తెలిసిన యూట్యూబర్స్ అయినా, ఈవెన్ మీకు తెలిసి ఉంటుంది పైసలు ఎగరేసుడు, ఇలాంటి వాళ్ళని కూడా నేను ఒక టైంలో హెల్ప్ అడిగిన అనమాట. ఎలా అంటే, బ్రో కొంచెం నా సిచ్యువేషన్ బాగాలేదు అంటే నేను డీఛార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్ బాగాలేదు, కొంచెం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా అప్పుడప్పుడే. సో ఏమన్నా మీ వల్ల అవుతుందా? ఎందుకంటే ఒక టైంలో అందరూ నాతో కలిపి వీడియోలు చేసిన వాళ్ళే వితౌట్ ఫేమ్ టైంలో. సో నాకు ఒక టైం వచ్చినప్పుడు నేను అడిగితే సరే రేపు వస్తా, ఎల్లుండి వస్తా, ఇంటికి వస్తా, చూసిస్తా అన్నవాళ్ళు కట్ చేస్తే ఒక 3-4 days తర్వాత నాతో అట్లా టైం పాస్ చేసి, బ్రో సారీ ఏదైనా వేరే వాళ్ళు ఉంటే ఏమన్నా ట్రై చేసుకో, నేను రాలేనని చెప్పేసి హ్యాండ్ ఇచ్చేసారు. నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే కనీసం ఫోన్లో రీఛార్జ్ కూడా లేదు ఆ టైంలో. ఈవెన్ మన డిసెంబర్ వరకు కూడా అలాంటి సిచ్యువేషన్లో ఉండే నేను. అలాంటి టైంలో అడిగిన. ఈవెన్ మీకు తెలిసే ఉంటుంది, నేను పేర్లు చెప్పాను. వాళ్ళు పొద్దున్న లేస్తేనే నేను హెల్ప్ చేస్తుంటా, వాళ్ళకి హెల్ప్ చేస్తా, అందరు బాగుండాలి, నేను ఒక డే బెటర్ చేస్తున్నా అని చెప్పుకునే వాళ్ళకి కూడా అడిగిన. వాళ్ళు కూడా నా దగ్గర ఇప్పటికీ చాటింగ్ ఉంది, అరే నా దగ్గర కర్రీస్ కూడా పైసలు లేవరా అని నాకు ఆన్సర్స్ అక్కడి నుంచి. అరే నేను వాళ్ళ కోసం మీరు వాళ్ళని అమౌంట్ అడిగినప్పుడు కర్రీస్ కి లేవా అని చెప్పి, నా దగ్గర కర్రీస్ కూడా పైసలు లేవు, నీకు ఎలా ఇస్తారా నేను అని చెప్పేసి. అదే వాళ్ళ సిచ్యువేషన్ టైంలో ఒక టైంలో వాళ్ళు సంథింగ్ ఏదో పబ్కి ఎడికి వెళ్ళేసి మా హైటెక్ అదే మన ఇంటి దగ్గర నుంచి హైటెక్ సిటీ నుంచి వెళ్తున్నారు. ఒక కార్ కి డాష్ ఇచ్చినారు, అందరు ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు. కట్ చేస్తే ఏమైంది, నేను ఎక్కడున్నా మియాపూర్ ఆ ఏరియాలో ఉన్నా, ఇంటి దగ్గర లేను. కాల్ చేయగానే ఒక 3-4 members వెళ్ళిపోయి, నేను అక్కడ ఏది ఉందో అదంతా రిస్క్ నేను తీసుకొని, మీరు వెళ్ళిపోండి సేఫ్గా, మణికొండలో ఉంటారు మన వాళ్ళు కూడా, షేక్పేటలో, మీరు వెళ్ళిపోండి, నేను కార్ సేఫ్గా ఇంటికి పంపిస్తా అని చెప్పి ఆ రోజు నైట్ నేను నీట్గా సెటిల్మెంట్ చేసి వాళ్ళ కోసం వాళ్ళని పంపించేసి ఆ కార్ నా దగ్గర పెట్టుకొని, మళ్ళీ అదే మిడ్ నైట్ నేను వాళ్ళకి సెటిల్మెంట్ చేసి అక్కడ నుంచి 20,000 వీళ్ళకి పంపించి నేను అక్కడ నుంచి అప్పుడు బుక్ చేసుకొని వచ్చిన ఆ మిడ్ నైట్లో. సో కనీసం ఆ విశ్వాసం కూడా లేదు. అట్లా ఒకటి కాదు, ఒక 2-3 times అయినాయి. మా ఇంటికాడ ఏఎంబి మాల్ ఉంటుంది, అక్కడ పబ్స్కి వస్తారు మన వాళ్ళు. ఆ ఏరియాలో ఏదైనా అయితే ఇంకా కాల్ చేసేది నాకు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు మధు, మా ఇద్దరికే చేస్తారు అనమాట ఆ బ్యాచ్. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ నేను ఉన్నా కదా, సరే ఏదో మనకు కూడా అవసరం పడుతుంది కదా. వాడు ఎలా అంటే వితౌట్ ఫేమ్ అనమాట, వితౌట్ ఫేమ్ నుంచి నా ఫ్రెండ్ ఎలా అంటే ఫస్ట్ మేము ఒక పటాస్
నా షో నా ఇష్టం అని షోస్ వస్తుండే. అప్పుడు మేము కోఆర్డినేటర్ గా చేసేటోళ్ళం, స్టూడెంట్స్ ని ప్రొవైడ్ చేస్తుండే షోస్ కి. అప్పటి నుంచి నా ఫ్రెండ్. ఇప్పుడు వాడు కొంచెం పైసలు రాగానే కొంచెం పైసలు బల్బు ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఈవెన్ ఇప్పుడు కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయకపోవడం. లిఫ్ట్ చేస్తాడంటే ఇక లిఫ్ట్ చేస్తాడు ఎప్పుడో ఒకసారి, వాడే అవసరం ఉంటేనే అది కూడా. సో నేను కూడా లైట్ తీసుకున్నా, సరే ఇవాళ రేపు పైసల మీద నడుస్తుంది జిందగీ అని చెప్పేసి లైట్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీ ప్రొఫైల్ చూసినాను నేను. ఆల్మోస్ట్ అన్ని అయితే లవ్ బ్రేకప్ అలాంటి వీడియోసే చేసినారు, రీల్స్ గానీ యూట్యూబ్ లో కూడా మాక్సిమం అవే ఉన్నాయి. మీకు ఏమైనా లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ అంటే లాస్ట్ ఇయర్ 23 ఆగస్ట్ ఆ టైంలో ఒక బ్రేకప్ అయింది. యాక్చువల్ నా 3 years లవ్ స్టోరీ ఉంది నాకు. అది ఎలా అంటే ఒక 3 years మంచిగానే కలిసి ఉన్నాం. విత్ ఇన్ ఒక 1 month మేము విడిపోయే మంత్ కూడా మంచిగానే ఉన్నాం. కట్ చేస్తే ఏమైంది, నేను చాలా షార్ట్ కట్ చెప్తున్నాను, చాలా పెద్ద స్టోరీ. ఆమె సడన్ గా ఇంకా నాకు అంటే అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది అనమాట. అది ఎలా అంటే, నేను ఆఫీస్కి రావట్లేదు, నేను బయట ఉంటున్నా, నేను ఆఫీస్ బంద్ చేసిన, క్లోజ్ అయిపోయింది, నేను రావట్లేదు అని చెప్పడం స్టార్ట్ చేసింది. ఓకే. నాకు వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం నాకు సర్కిల్ ఉంది వాళ్ళ ఆఫీస్లోనే, వాళ్ళ ఫ్రెండ్స్కి మాట్లాడిన, వాళ్ళ ఫ్రెండ్స్తో స్టార్ట్ చేసిన నేనే. అసలు వాట్ ఈస్ వాట్ అని చెప్పి నేను తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి తెలిసిందంటే తన ఆఫీస్లోనే ఉంది కదా, నీకెందుకు అలా చెప్తుంది అని చెప్పేసి అంటే నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే తను బర్స్ పెట్టుకొని మంచిగా ఫోన్ మాట్లాడుకుంటే బయటకు వస్తుంది. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ తనకి ఎవడు ఇంప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు అదే ఆఫీస్లోనే. ఇంకొక దానికి మరి అట్లా అయిపోయిందా, తను ఏం ఆలోచించిందో నాకు తెలియదు. కానీ తానున్న రోజులు అంత హ్యాపీ మంచిగా ఉంది, నా సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసుకుంటా, ఏదైనా ఉంటే ఆమె కూడా హెల్ప్ చేయడం, నేను చేయడం, అలా అక్కడ దాకా ఉంది. కానీ చెప్తారు కదా, అంటే ఎలా అంటే ఎప్పుడైనా ఏది ఎండ్ వరకు ఉండదు, పరిచయం కావాలనే దేవుడు మనకు పరిచయం, అంటే ఎక్కువ రోజులు ఉండే వాళ్ళనే మనకు దేవుడు పరిచయం చేస్తాడు కదా, అందులో ఏమే నాకు అట్లా. ఓకే, అసలు మీ బ్రేకప్ ఎందుకు అయింది? మెయిన్ రీజన్ ఇదేనా? మెయిన్ రీజన్ ఇదే నాకు తెలిసి. కానీ దాని తర్వాత ఓకే కంటిన్యూ. దాని తర్వాత ఏమైంది అంటే, దాని తర్వాత కూడా నేను చాలాసార్లు కాల్స్ మాట్లాడినా. అంటే రీసెంట్ గా నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా నాకు యాక్సిడెంట్ తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసింది. తెలిసినప్పుడు కూడా కొంచెం తను కూడా ఏమో హెల్ప్ చేసింది, కానీ మరి అట్లా తను కూడా బ్యాడ్ అని చెప్పాను నేను. దాని చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ ఎందుకు చెప్పారు? ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసింది కదా. దాన్ని మోసం చేసింది, కానీ తనకు అనిపించిందో లేదో మోసం చేయాలని. కానీ దాని పక్కన ఉన్న మనుషులు ఉంటారు కదా, తననే మోటివేట్ చేసిరు అనమాట. ఎందుకు మీరు ఎన్ని ఇయర్స్ మీరు రిలేషన్ లో ఉన్నారు? 3 years ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 2.5 years. 3 years 3 years రిలేషన్ లో ఉన్నోళ్ళు ఎవరో చెప్పుడు మాటలు నేనైతే చేంజ్ కారు కదా. చేంజ్ ఎవరు? కానీ ఆ టైంలో ఈమెకి ఏం చెప్పినారంటే, అసలు నీకు లవ్ ఎందుకు, వాడు ఎట్లున్నాడు, వాడేంటి. అప్పుడు ఎట్లా అంటే మొత్తం హెయిర్ ఇట్లా పెంచుకొని మొత్తం వేరే ఉంటుండే అనమాట. ఇప్పుడు గుండె వేయించుకున్నాం. ఆ టైంలో ఆమె ఏం ఆలోచించిందేమో తెలీదు. వన్స్ ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా ఆలోచిస్తుంది. సో అది ఎట్లా బ్రేకప్ అయిందంటే, ఫస్ట్ నేను తనతో మంచిగానే మాట్లాడుతున్నా, స్టార్ట్ చేస్తున్నా. అంటే నాకు ఒక 10 days నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆఫీస్లో ఒక 2-3 ఉంటారు గర్ల్స్, ఒక 3-4 members బాయ్స్ ఉంటారు. నేను ఆల్రెడీ ఒకరికి వార్నింగ్ ఇచ్చిన, అందులో నాకు కొంచెం డౌట్ ఉంటే నేను అప్పటి నుంచి డౌట్ పడడం స్టార్ట్ చేసిన. ఎందుకు అంటే లాస్ట్కి అదే నిజమైంది. అక్కడ నా దగ్గర స్టిల్ చాటింగ్ ఉంది, వాడు కాల్ రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అది నేను బయట పెట్టదలుచుకోలేదు. వాడు ఏం చేసిండంటే ఈ పిల్లని ట్రాప్ చేయడం. ఆ పిల్ల కూడా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయిందో నాకు తెలియదు. అక్కడ ఒక వీడనే పర్సన్ వీడిని వదిలేసేయాలి, వీనితో తిరగాలని ఎందుకు అనుకుందో నాకు కూడా తెలియదు. తిరగడం మీన్స్ ఎట్లా అంటే, వాడు చెప్తున్నాడు నేనే అదే అక్టోబర్ ఆ టైంలో నేను మంచిగా తిరిగినా బ్రో రెస్టారెంట్ అది అని చెప్పేసి వాడు అంటున్నాడు. ఈమె అడుగుతుంది, ఈమె అని చెప్తుంది లేదు నేను ఓన్లీ రెస్టారెంట్ అంటే ఓన్లీ పిజ్జా హాట్కి వెళ్ళినా, పిజ్జా కోసం వెళ్ళినా అని చెప్పేసి ఏమంటుంది. వాడేమంటున్నాడు, నాకు ఫోన్ పోయింది, నా ఫోన్ పోతే కూడా తనే పైసలు వేసింది, నాకు హైటెక్ సిటీకి వచ్చి ఫోన్ ఇప్పించింది, ఉప్పల్ ఉంటుంది, వచ్చి నాకు ఫోన్ ఇప్పించింది అని వీడు అంటున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఇంత జరిగిందా మీరు ఉండిపోయినారు అని చెప్పేసి నేను మొత్తం అదే ఆలోచించుకుంటా. కమ్సే కమ్ ఒక 1 year దాకా, 1 year అసలు మా అమ్మ చనిపోయినప్పుడు ఏడ్చిన. అంటే తర్వాత నా బ్రేకప్ టైంలో నేను అంతైనా ఏడ్చిన. ఇక అప్పుడే బియర్లు స్టార్ట్ అయినాయి. ఇంకా ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తుంది, లైఫ్ సెట్ చేస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. ఆ రెండింటిలో నాకు ఒకటి అయింది. అట్లా పిఎస్ సెట్ చేసిందా? ఇప్పుడు ఇక నాశనమే చేసినట్టే కదా. ఒక అమ్మాయిని నమ్మినామంటే ఒక అబ్బాయి ప్రాణాలు ఇవ్వడానికి వెనక ఓడు. అలాంటి అమ్మాయి మోసం చేసిందంటే నాశనం చేసింది అన్నోన్వి. మరి ఆమె ఏం తప్పు చేయలేదు అని అన్నారు కదా ఇందాక. నేను తప్పు చేయలేనే అంటున్నా ఇప్పుడు. ఎందుకంటే మీకు అమౌంట్ ఇచ్చిందని అట్లా అంటున్నారా? పైసలు ఇవ్వడం కాదు, అంటే ఇప్పుడు
బయట ఎవడు దేకలేదు. నేను ఉన్న సిచ్యువేషన్లో నేను ఒకటే ఫోన్ చేసి ఒకటేసారి అడిగిన, నా సిచ్యువేషన్ ఇట్లా ఉంది, నీ వల్ల ఏమన్నా అవుతుందా అంటే, సార్ నా దగ్గర ఎంత ఉందో అంత ఇస్తా అని చెప్పేసి నాకు కొంచెం అమౌంట్ ఇచ్చింది. కానీ నేను అమౌంట్ ఇవ్వకపోయినా కూడా నేను అదే చెప్తా, ఎందుకంటే నేను ఆమె లవ్ చేసిన కదా. లవ్ చేసిన అమ్మాయి ఎప్పుడైనా ఒక అబ్బాయికి దేవతని. సో అట్లా ఎవడు తన అనుకున్న అమ్మాయిని బ్యాడ్గా చెప్పుకోలేడు కూడా అట్లా. మరి బ్యాడ్ గా చెప్పుకోడు అని అంటున్నావు, మరి నాశనం చేసిందా ఎందుకు అంటున్నావు? లైఫ్ సెట్ చేసిందని అనొచ్చు కదా. లైఫ్ సెట్ చేసిన అంటే నాకు ఇల్లు కనిపించిందా, కారు కనిపించిందా? పైసలు ఇచ్చింది కదా. అంటే ప్రాబ్లంలు ఉన్నారు, ప్రాబ్లంలు ఉన్నప్పుడు నాకు సో అండ్ సో అమౌంట్ కావాలంటే ఇచ్చింది. 20,000 కి 30,000 కి లైఫ్ సెట్ అవుతుందా? అరే 1 రూపీ ఇచ్చినా గానీ ఇట్స్ లైఫ్ సెట్ అనట్లే. నువ్వు 1 రూపీ ఇప్పుడు ఆ అమ్మాయి ఆపదలు ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసింది, అంతే కదా. లైఫ్ సెట్ అంటే మీరు ఇట్లా అనుకోకండి, మీరు ఒక గర్ల్ ని సపోర్ట్ చేస్తున్నారని మాత్రం అనుకోకండి. నేను అదే అనుకుంటున్నా ఇప్పుడు. నేను అట్లా అనలేను. ఓకే సరే, ఓకే మీరు బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రేకప్ అయ్యి ఒక 1 year అయిందా? 2 years అవుతుంది. ఓకే, ఇప్పుడేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా మరి? ఉండే దాని తర్వాత కూడా నేను అంటే మళ్ళా ఒక 1 year కాదు, 1 year తర్వాత ఒక అమ్మాయిని కలిసిన. మళ్ళా కలవడం మీన్స్ ఎట్లా అంటే చాలా వేరే లెవెల్ లో కలిసిన. ఓకే, ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు మరి? మీరు ఏమైనా జాబ్ చేస్తారా? ప్రెసెంట్ జాబ్ చేస్తూ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళా మీ యూట్యూబ్ ఛానల్? నా ఛానల్ రన్ చేసుకుంటా. ఓకే, అంటే మీకు బ్రేకప్ అయినందుకే మీరు మొత్తం ఇంకా అదే బ్రోకెన్ వీడియోస్ అలాంటివి చేస్తుంటారా? గాయపడ్డ సింహంగా తెలుస్తుంది కదా దెబ్బ ఏంటో, అందుకే చేస్తున్నారా? అయితే మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరోనా? హీరోయిన్ అంటే ఇప్పటి వరకు కొంచెం హీరోయిన్ కాదు, హీరోనే. ఇప్పటి వరకు మొత్తం ఎమోషనల్ గానే జరిగింది కదా, కొంచెం మిమ్మల్ని ఆ మూడ్ లో నుండి బయటకు దిద్దామని అడుగుతున్నా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో ఎవరు లేరు నాకు తెలిసి, నాకు నేనే. కానీ మీ బయోలో పిఎస్పీకే అని. పవన్ కళ్యాణ్ హీరో కాదు కదా, దేవుడు ఆయన. అబ్బా ఓకే అండి, ఇప్పుడు స్టార్టింగ్ నుండి మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు మాక్సిమం ఇవి మొత్తం ఎమోషనల్ స్టోరీసే ఉన్నాయి. లవ్ దగ్గర నుండి, అమ్మ దగ్గర నుండి, అండ్ మీరు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తా అని వచ్చిన వాళ్ళు మళ్ళీ టైంకి హ్యాండ్ ఇవ్వడం, ఇలాంటివి అన్నీ ఆల్మోస్ట్ ఎమోషనలే ఉన్నాయి. సో మీకు యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పటి వరకు అయితే అన్ని అడిగిన, ఫ్రెండ్స్ గురించి అయితే అడగలేదు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా హెల్ప్ చేసినారా మరి? మీ ఫ్రెండ్స్? మా బస్తీ ఫ్రెండ్స్ అయితే నా కోసం నాతో డైలీ తిరిగే వాళ్ళు ఒక 18 members దాకా ఉంటారు. మా గ్రూప్ ఉంటుంది ఒకటి. ఆ గ్రూప్ లో వాళ్ళు నాకు తెలిసి కొంచెం అందరు కలెక్ట్ చేసి కొంచెం ఇచ్చారు. ఓకే, ఇదంతా పక్కన పెడితే మా అన్న ఉంటాడు, అంటే హైకోర్టు అడ్వకేట్ లాయర్ విజయవాడ. అతను కూడా మంచిగా హెల్ప్ చేశాడు. అంటే ఆయన అన్న కాబట్టి ఆయన గురించి చెప్పొద్దు, ఆయన కూడా పక్కన పెడితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు ప్రశాంత్ అని చెప్పేసి. అతను ఎలా అంటే ఇంకా నా కోసం ప్రాణం కూడా ఇస్తాడనమాట. ఓకే, నేను హాస్పిటల్ ఉన్నప్పుడైనా నాకు డైలీ 1200 మెడిసిన్కి అయ్యేది, ఓన్లీ మెడిసిన్కి డైలీ. అది నేను 1 month ఉంటే అందులో ఒక 15 days ఆయననే చూసుకున్నాడు. ఈవెన్ నేను డిశ్చార్జ్ అయ్యే టైంలో కూడా ఒక 2-3 కాల్ చేసాం, ఎవరు అందుబాటులో లేరు నాకు. ఈవెన్ ఉన్నా కూడా లేనని చెప్పినారు. ఈ పర్సన్ వేరే పార్టీలో ఉన్నాడు, సో ఇట్లా నేను డిశ్చార్జ్ అవుతున్నా, ఇమ్మీడియట్ గా నేను ఎట్లా రావాలో నాకు అర్థం కావట్లేదు అంటే, అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కార్ ఇయ్యారు నార్మల్గా, ఎడికని పోతా అంటే కూడా. ఈవెన్ మాకు గచ్చిబౌలి దగ్గర ఆడికి వెళ్ళొస్తా అంటే కూడా కార్ ఇయ్యారు. అలాంటి పర్సన్ వాళ్ళ ఇంట్లో కొట్లాడి మరి నా కోసం అదే ఇన్నోవా తీసుకొని నా కోసం వచ్చి నన్ను డిశ్చార్జ్ చేసుకొని ఇంటి వరకు తీసుకొని వచ్చినారు. నన్ను ఇంటికాడ పట్టుకొని పైకి తీసుకెళ్ళి ఉంటారు. అందరు ఫ్రెండ్స్ ఒకలాగా ఉండరు, ఎవరో ఒక్కరే మనకి హార్ట్కి నచ్చిన ఉంటారు కదా, అందులో ఈయన ఒకడు. ఓకే, లవ్ బెస్టా ఫ్రెండ్షిప్ బెస్టా? నన్ను అడుగుతేనా, లవ్ మ్యారేజ్ చేసే ఫ్రెండ్స్ బెస్ట్. లవ్ మ్యారేజ్ చేసే ఫ్రెండ్స్ బెస్ట్. ఎందుకంటే లవ్ ఉంటది, ఆ లవ్ ని కలిపి పెళ్లి చేసే ఫ్రెండ్సే కదా, ఇద్దరు ఉండాలి. సరే, లవ్ లేదు, ఇప్పుడు ఫ్రెండ్స్ గురించి చెప్పు. చెప్పినా కదా, లవ్వే లేదు. అదే చెప్తున్నా, ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటే చాలు, ఏదైనా అవుతుంది, ఇక ఏదైనా చేస్తాం, ఏమైనా చేస్తాం. మరి మీకు కొంతమంది హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇన్ఫ్లుయెన్సర్స్, నాతో వర్క్ చేసిన పర్సన్స్, నాతో ఉన్న వాళ్ళు మోసం చేసిన వాళ్ళు అందరూ ఒకటే తీరు ఉండరు అని అందుకే అంటున్నా కదా. కొంతమంది గుడ్ హార్ట్ కూడా ఉంటది, అందులో వీళ్ళు కొంతమంది హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు అట్లా. ఓకే, అట్ లాస్ట్ ఇప్పుడు మీరు ఓన్ వాయిసెస్ లో కూడా కొన్ని వీడియోస్ చేసి పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో. మా గురించి ఒకటి మీరు ఓన్ వాయిస్ లో ఏదైనా లైఫ్ గురించి అయితే ఒకటే చెప్దాం అనుకుంటున్నా. ఏదున్నా ఏం చేసినా ఫస్ట్ పైసలు ఉంటే నీ దగ్గర బెల్లం చుట్టూ ఈగల్లాగా 10 మంది నీతో ఉంటారు. పైసలు లేకపోతే నేను ఎవడు దేకడు, నీది నువ్వే, నువ్వు పడిపోయినా లేచేది నువ్వే, నించున్నా పరిగెత్తేది నువ్వే. నాకు తెలిసి ఎలా ఇప్పుడున్న జిందగీలో నీ దగ్గర పైసలు ఉంటే నిన్ను ఎవడైనా నిన్ను వచ్చి దేకుతాడు, నీ దగ్గర పైసలు లేకపోతే ఎవరు రాడు. మేక్ మనీ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.